శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి అతి తొందరలో చాలా కాలంగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి పరిష్కారం అయ్యే విధంగా మార్చి 29వ తారీఖు నుంచి జన్మశని ప్రభావంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కుంభరాశి వారికి మరి ఈ మార్చి 29 తర్వాత రెండవ స్థానంలోకి శని భగవానుడు మారడం జరుగుతుంటుంది. అంటే ఒక విధంగా ఏలినాటి శని అన్నది మనకి 7.5 years ఉంటుంది. అందులో ఇప్పుడు కుంభరాశి వారు మధ్యలో అనుభవిస్తున్నటువంటి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పీరియడే చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం మాట. ఇది వారు ఏజ్ని బట్టి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరైతే చాలా క్రమశిక్షణతో చాలా మినిమంగా క్రమశిక్షణతో ఉంటూ సింపుల్గా జీవిస్తారో వారికి అభివృద్ధిగానే ఉంటుంది తప్ప అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎవరైతే కొద్దిగా విచ్చలవిడిగా దేన్నైతే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంటారో దేన్నైతే విమర్శిస్తుంటారో ఇవన్నీ కూడా అటువంటి వారికి ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఉద్యోగంలో లంచాలు తీసుకోవడం, సమయానికి వెళ్లకుండా ఉంటే వాళ్ళు ఉద్యోగం పోవడం జరుగుతుంది. పిల్లలు అనుకోండి, వాళ్ళు చదువుకోకుండా ఏదో టీవీ కాలక్షేపం చేస్తుంటే వాళ్ళ చదువు బ్రేక్ అవుతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోలేకుండా తిట్టుకుంటూ ఉంటే భార్య పుట్టింటికి వెళ్ళిపోవడమో లేదంటే భర్త గారు వేరే చోటుకి వెళ్ళడమో జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే చాలా సింపుల్గా క్రమశిక్షణతో అర్థం చేసుకుంటూ సాంప్రదాయంగా ఉంటూ ఏదో వాళ్ళు తోచిన విధంగా దైవ కార్యక్రమం చేసుకుంటే వాళ్ళకి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అందువల్ల శని అందరికీ ఇబ్బంది పెడతాడు అనుకోకూడదు, అందరికీ లాభాన్ని ఇస్తాడు అనుకోకూడదు. మన ప్రవర్తన బట్టి మన స్థితిని బట్టి ఉంటుంది. బట్ అటువంటిది ఏదైనా జన్మశని అన్నది ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. విద్యార్థులకి చదువులో ఇబ్బంది పెడుతుంది, మధ్య వయస్కులకి ఆర్థిక ఇబ్బంది పెడుతుంది, వృద్ధులకి బెడ్ రెడను అనారోగ్య సమస్య నెగ్లెక్ట్ చేయబడతారు అన్నమాట. వృద్ధులు అనుకోండి, వాళ్ళ గురించి ఎవడు పట్టించుకోవడం, వాడి ఆస్తి వాళ్ళదే ఉంటుంది, వాళ్ళ డబ్బే తింటూ ఉంటారు, వాళ్ళకి సమయానికి భోజనం పెట్టరు, సమయానికి ఏది కూడా వాళ్ళ వంక చూడరు, ఏదో ఒక కుక్కను చూసినట్టు చూస్తుంటారు అన్నమాట. అది ఏలినాటి శని ప్రభావం అంటే. బట్ ఏవైనా అటువంటి వాటి నుంచి విముక్తి కలిగే విధంగా మనకి శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి రాహువు, ఈ రాహువు శని కలిసి అంటే మళ్ళీ ఈ రాహు ఏం చేస్తున్నాడో ఈ మే 18వ తారీఖున వక్రగమనంతో కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పినటువంటి రిలీఫ్ అంటే ఇటువంటి ఇబ్బందుల నుంచి పడే రిలీఫ్ కేవలం ఈ రాశి వారికి ఒక 50 రోజులు మాత్రమే ఉంటుంది. అంటే మళ్ళీ శని ఎప్పుడైతే మీన రాశిలోకి వెళ్ళిపోయాడో అక్కడ ఉన్నటువంటి రాహు మళ్ళా తన యొక్క కుంభరాశిలో ప్రవేశించడం వల్ల అగైన్ మళ్ళీ వీళ్ళకి జన్మ శనిపోయి జన్మ రాహు అంటే అప్పటిదాకా పెనం మీద ఉన్నవాడు పొయ్యిలో పడినట్టు అవుతుంది. అంతకుమించి తేడా అయితే ఏమీ లేదు. అయితే ఏంటంటే మరి రాహువు ఒక విధంగా ఇబ్బంది పెడితే శని ఒక విధంగా ఇబ్బంది పెడుతుంటాడు. సో ఆ తర్వాత మనం చూస్తే ఇప్పుడు ఈ 50 రోజులు మాత్రం ఈ మీనరాశి కుంభరాశి వారికి ఒక రిలీఫ్ వచ్చి టెంపరీగా సినిమా మధ్యలో విశ్రాంతిలాగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ శని అక్కడ మీనరాశిలో కుటుంబ స్థానంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం వల్ల ఏ విధమైన ఫలితం రావటం అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఒకటి ముఖ్యంగా ఏంటంటే ప్లస్ పాయింట్లో ఆలోచించాలనుకుంటే మీకు వ్యక్తిగతంగా మీరు మీ కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. అది ఏ విధంగా, ఏదైనా ఒక విదేశ సంస్థలో గొప్ప సంస్థ మాట అంటే ఏదన్నా బాగా మల్టీనేషనల్ కంపెనీ లాంటి దాంట్లో ఉద్యోగం రావడం వల్ల మీరు మీ స్థానాన్ని విడిచిపెట్టి వేరే స్థానానికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా మీ యొక్క బంధువర్గం వారు కానీ మీ మిత్రులు కానీ గతంలో మీ నుంచి ఉపకారం పొందిన వాళ్ళు మీ స్థితి చూసి వాళ్ళ యొక్క సంస్థ మీకు అప్పచెప్పి వాళ్ళు ఏదో విదేశానికి ఒక కొన్నాళ్ళ పాటు వెళ్ళిపోవడం వల్ల వారి యొక్క బరువు బాధ్యతలన్నీ మీ మీద పెట్టడం కానీ జరుగుతుంది. అంటే మొత్తం మీద ఏంటంటే లైఫ్లో ఒక విధమైనటువంటి మార్పు రావడం జరుగుతుంది. అది చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు సేవకా వృత్తిలో ఉన్నప్పటికీ కూడా అప్పటిదాకా ఏదో ఆర్డినరీ స్కూటర్ మీద తిరుగుతున్న వాళ్ళు ఒకేసారి బెంచ్ కార్లో తిరిగినంత విధంగా మీ హోదా మారుతుంది. చాలా బిజీగా ఉంటారు. అంటే దానివల్ల
వచ్చిన ప్రతిఫలం ఇతరులు పొందుతూ ఉంటారు. కేవలం కొంతవరకు దాన్ని మీరు మేనేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది కుటుంబ పోషణకు మాత్రం కొంతవరకు ఇది హ్యాపీగా ఉంటుంది. కానీ కుటుంబానికి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండవలసిందే. అలా దూరంగా వెళ్ళినప్పుడు మాత్రమే మీకు హ్యాపీగా ఉంటుంది తప్ప ఇంకా మీరు ఈ కుటుంబంలో కలిసి అంటే కలటం అంటే టెంపరీ ఉంటే మాత్రం ఇబ్బంది తప్పదు. అది ఒక్కసారి నిర్ణయించుకోండి. అవకాశం వస్తే ఉపయోగించుకోండి. అంటే మీకు అవకాశం రాలేదు అప్పుడు ఏమవుతుందంటే మీ కుటుంబంలో మీ సంతానానికి కానీ లేదంటే మీ భార్యకి కానీ ఇటువంటి అవకాశం రావచ్చు. వాళ్ళకి ఏదో పుట్టింట్లో మేనేజ్ చేయవలసి రావచ్చు, విదేశ అవకాశం రావచ్చు, లేదంటే పిల్లలు యుఎస్లో ఉండి అక్కడికి తీసుకెళ్ళవచ్చు. ఏదైనా ఎడబాటు వస్తుంది. కొంత ఆర్థిక పరంగా గతంలో కొన్న కొన్ని కంఫర్ట్స్ పెరుగుతాయి. అంటే అప్పటిదాకా మీ జీవన విధానంలో ఉన్నటువంటి బడ్జెట్ రేపు మారేదానికి అవకాశం ఉంది. కొన్ని అదనపు సౌకర్యాలు ఏర్పడతాయి అన్నమాట మీ కుటుంబంలో. ఏదైతే వాషింగ్ మిషన్ లాంటివి, మరి గిన్నెలు తోముకునే మిషన్ లాంటివి, అలాగే వంట చేయడానికి అదనక పాత్రలు, ఇవన్నీ కూడా అదనపు సౌకర్యాలు ఏర్పడతాయి. అంటే అందులో కామన్గా కర్మ ప్రకారం ఆలోచిస్తే ఏది మంది కాదనుకుంటే ఏమీ లేదు. బట్ కానీ సౌకర్యవంతంగా ఉంటుంది, చూడడానికి అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఒకసారి సందర్భాలు ఏమవుద్దంటే అప్పటిదాకా మీరు ఏదో ఒక చిన్న దాంట్లో గృహంలో భార్యాభర్తలు ఉంటూ ఉంటారు. మరి మీ అబ్బాయో మీ కోళ్ళో వేరే చోట సిటీలోనో బాగా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి పెద్ద బిల్డింగ్ కట్టుకొని అన్ని వసతులతో ఉంటారు. సడన్గా వాళ్ళకి ఏమవుద్దంటే ఏ అమెరికాలోనో అవకాశం రావడం వల్ల అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు వేరే ఆటలు నెట్టలేక మిమ్మల్ని ఆ గృహంలోకి పిలిచి, బాబు అత్తయ్య గారు మామయ్య గారు మీరు ఈ గృహంలో ఉండి అన్ని సౌకర్యాలు చక్కగా అనుభవించండి, ఈ ఇల్లు మీదే అనుకోండి అని చెప్పి అప్పచెప్పి వాళ్ళు విదేశం వెళ్ళడం జరుగుద్ది. వీళ్ళు ఆహా ఎంత గొప్ప ఇల్లు మాకు వచ్చిందని దాన్ని చక్కగా తుడి శుభ్రం చేసి చక్కగా హాయిగా చూస్తూ ఉంటారు. అంటే అనుభవిస్తారు, హ్యాపీగా ఉంటారు, బాగుంటుంది. అంటే ఒక విధమైన ఈ టెంపరీగా కొన్ని సుఖాలు వస్తాయని చెప్పడం, ఇటువంటి అభివృద్ధి ఒకేసారి ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. అలాగే సాధారణంగా ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి సాల్వ్ అవుతాయి. స్థిరాస్తి కొందామనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా కొంతవరకు ఈ స్థిరాస్తి లాంటిది అసెట్ కొనుక్కునే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే చతుర్థానికి రాహుకే శని లాభస్థానంలోకి రావడం వల్ల మీకు మీ పిల్లలు కానీ ఒక స్థిరాస్తి కొనిపెట్టడం లేదా మీరన్నా సొంతంగా కొనుక్కునే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిలో కూడా కొంత అభివృద్ధి రావడం జరుగుతుంటుంది అన్నమాట. అనూహ్యంగా అప్పటిదాకా సాధారణ ఉద్యోగం ఉన్నవారు కొంత ప్రమోషన్ రావడం, టెంపరీగా మీ మేనేజర్ సెలవు పెట్టడం వల్ల మీకు మేనేజ్మెంట్లో స్థాయి రావడం, కొన్ని మార్పులు అయితే వస్తాయి, కొన్ని బాధ్యతలు అయితే పెరుగుతాయి. జీవన విధానంలో మార్పులు రాదు కానీ లైఫ్ స్టైల్లో మాత్రం ఖచ్చితమైనటువంటి మార్పు. ఎతటి వారికి పర్లేదులే వీళ్ళు బాగుపడ్డారు అన్న విధంగా ఉంటుంది. మీ సమస్యలు మాత్రం సమస్యలుగానే ఉంటాయి. శాస్త్ర ప్రకారం గ్రహాలు యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు గ్రహాలకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా పాపగ్రహాలు మన మీద ప్రభావం చూపుతున్నప్పుడు దాని యొక్క తీవ్రత చాలా వరకు ఎక్కువగా జరుగుతుంది. అంటే ప్రతి గ్రహానికి ఒక అధిదేవత ఉండడం జరుగుతూ ఉంటుంది. మనం ఆ అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల ఆ గ్రహాలు మనకి అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది. మరి శని భగవానుడికి కామన్గా ఈశ్వరుడు శివుడు అధిదేవుడిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి రాహుగ్రహానికి అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కామన్గా మరి లోకం మనకి ఇంప్రూవ్మెంట్ అవుతున్న కొద్దీ మరి అంటే పాపమా పుణ్యమా వారి సంఖ్య పెరిగిన కొద్దీ ఈ దేవాలయాల్లో కూడా విపరీతంగా మనకి రద్దీ కనబడడం జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు అనూహ్యంగా మనకి కనకదుర్గ అమ్మవారి అంటే ఏ అమ్మవారి దేవాలయాలైనా చాలా వరకు ఎక్కువ భక్తులు నమ్మడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు కలియడం జరిగింది. అంటే ఏదైతే మనకి శని భగవానుడు రాహు మీనరాశిలో కలిసి ఉన్నారో అంటే మీనరాశి ఏంటంటే ఒక దైవానికి సంబంధించిన రాశి. అంటే గురువు అధిపతి కాబట్టి ఆ గురువు యొక్క క్షేత్రంలో
ఈ 2 గ్రహాలు కలియడం జరిగింది. అంటే గురువు దైవానికి సంబంధించిన గ్రహం కాబట్టి ఏదైనా పుణ్య కార్యక్రమాలు, పూజలు, దేవాలయాలు దర్శించడం వల్ల మనకి గ్రహశాంతి జరుగుతుందన్నమాట. అంటే గురువు రాశిలో గ్రహం ఉన్నప్పుడు పూజల ద్వారా ఆ గ్రహాన్ని మనం శాంతింపజేయచ్చు. ఇప్పుడు మీనరాశిలో ఉండడం వల్ల పూజల వల్ల మరి ఆ గ్రహాలు శాంతిస్తాయి. అయితే మరి ఈ 2 గ్రహాలు కలిసాయంటే శివుడు, అమ్మవారు 2 కలిశారు కాబట్టి ఆ ఇద్దరు కలిసి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ విధి విధానంగా అభిషేకం, కుంకుమ పూజ 2 చేయడం వల్ల ఈ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంది. అలా కలిసి ఉన్నటువంటి క్షేత్రాల్లో శ్రీశైలం అంటే మనకి దగ్గరగా ఉన్నటువంటిది, ఉభయ తెలుగు రాష్ట్రాలకి అనుకూలమైన క్షేత్రం ఇది మన శ్రీశైల క్షేత్రం. అలాగే ద్రాక్షారామం, అలాగే పాలకొల్లు అంటే పంచారామాలు అవ్వచ్చు, ఇలాగా పుణ్యక్షేత్రాలు అవ్వచ్చు, 12 జ్యోతిర్లింగాలు అవ్వచ్చు, దేన్నైనా దర్శించి అటు అమ్మవారిని, శివుణ్ణి పూజించడం. అలాగే మన విజయవాడ కూడా దర్శించుకొని ఎక్కువగా ఈ గ్రహాల పరిహారానికి నిమ్మకాయల దండ అమ్మవారికి మనం అలంకరించడం వల్ల చాలా వరకు ఏంటంటే ఈ చికాకులు అంటే ఏదైతే స్త్రీల వల్ల ఇబ్బందులు, ధనం వల్ల ఇబ్బందులు, బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు వాటిలో ఉన్నవాళ్ళు ఈ నిమ్మకాయల దండ వేయటం వల్ల తగ్గుతుంది. అలాగే స్త్రీలకి ఈ ఋతు సంబంధించినటువంటి వ్యాధులు, బాగా కోలుకోలేని వ్యాధులు, ఎప్పుడూ చాలా బలహీనంగా ఉండడం, అదే సంసార జీవితానికి దూరంగా ఉండడం, ఇటువంటి వారు ఈ విధంగా అమ్మవారికి నిమ్మకాయల దండ ఇవ్వడం వల్ల అది పరిహారం అవుతుంది. ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే ఎవరైతే మగవాళ్ళు ఈ రాహు శని ప్రభావం వల్ల అయితేనే, శుక్ర ప్రభావం అయితేనే ఎక్కువగా సంపాదించిన ధనాన్ని అన్య స్త్రీలకి పెడతా ఉంటారు. అంటే కొంతమందికి అంటే వేరే రిలేషన్ కాదు, అది గిఫ్ట్ రూపంలోనో, ఆఖరికి కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అబ్బాయిలు అంటే ఏ ఎంప్లాయీ అయినా వాళ్ళు వచ్చిన జీతంలో సగం ఈ గర్ల్ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వడం, వేరే వాళ్ళకి ఇలా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు అంటే ఇది కామన్గా పెద్దవాళ్ళు అన్ని వాళ్ళకి కూడా ఈ ధనం దుర్యోగం చేయడం, స్త్రీ బలహీనత తగ్గాలంటే మంచి స్ఫటికమాల, శుభ్రమైనటువంటి స్ఫటికమాల ధరించడం వల్ల స్త్రీ వ్యసనం నుంచి, వాటి ఆకర్షణ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా మనం చేసుకోగలం అనుకున్న వాళ్ళు స్ఫటికంతో తయారు చేసినటువంటి శ్రీచక్రాన్ని ఆరాధించడం కానీ, స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని ఆరాధించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ రెమెడీ కూడా చాలా సులభంగా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి తక్కువతో దొరుకుతుంది కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల, అలాగే ఏదన్నా శివాలయాన్ని దర్శించి అక్కడ సుమారు ఒక 4 గంటల సేపు ఏదో ఒక రోజు ఎన్నుకొని ఒక 4 గంటలు అక్కడ గడిపే ప్రయత్నం చేయండి. అంటే అక్కడ భక్తులు సేవ చేయొచ్చు, గుడి శుభ్రం చేయొచ్చు, లేదంటే అభిషేకం చేసుకోవచ్చు, లేదంటే వచ్చిన భక్తులకు ప్రసాదం పంచిపెట్టవచ్చు. ఏదో ఒకటి చేయడం వల్ల మీకు ప్రస్తుతం ఈ రాహువు శని కలయిక వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి తొలగే అవకాశం ఉంటుంది.